నిజంగా కల్లా కపటం లేని దోస్తులంటే బడి దోస్తులేనోళ్ళ చిన్నప్పటి సాయితగాలే కడుపులో వేసండి కాతులు పెట్టుకోకుండా అసలు సిసరైన దోస్తాను చూయిస్తారు. అవునా కదా? అందుకే చిన్నప్పటి బడి దోస్తులను చూస్తే మనసు దిల్ ఖుషి అనిపిస్తుంది. అయితే ఒక బడి పిల్లలు 46 ఏళ్ల తర్వాత ఒక జాగలకు వచ్చి కలుసుకున్నారు. 46 ఏళ్ళు అంటే చిన్న ముచ్చట్నా? పాండ్రి మనం కూడా వాళ్ళని కలుద్దాం. ఇప్పుడు మనం మహబూబ్ జిల్లా పెద్ద ముప్పారం సర్కిల్ బడి కారు ఉన్నాముల్లా ఆగో వీళ్ళని చూడురి. వీళ్ళు సార్లు సార్లు అనుకోగల కాదు కాదు బడి పిల్లలే. అరే అవంటే స్కూల్ పిల్లలేరా గంత పెద్దోళ్ళు బడి కూడలేందవ్వా అంటారా ఏంది. అయితే వీళ్ళు ఇప్పుడు కాదు 1979వ సంవత్సరంలో ఇదే వల్ల 7వ తరగతి దాకా చదువుకున్నారు. ఇక అటెంగా పెద్ద చదువుల కోసం స్కూలు కాలేజీ మారిరు. కాలం గడిచిపోయింది చూస్తూనే 46 ఏళ్ళు గడిచిపోయింది. 46 ఏళ్ల కిందట దూరమైన దోస్తులు ఇగో ఇన్నేళ్లకు మళ్ళా కలుసుకున్నారు. అది కూడా చిన్నప్పుడు చదువు వాళ్ళ బడి కాడనే చూడు వాళ్ళ సంబరం. అసలు ఈ కాలంలో ఇంటి ముంగటోళ్ళనే సక్కగా చూడరు. కొత్త దోస్తులు వచ్చిన కొద్దీ పాత దోస్తులను మర్చిపోతారు. అసంటిది 46 ఏళ్ల కిందట దోస్తాన్ని వీళ్ళు ఇంకా యాదికి పెట్టుకొని ఇట్లా కలుసుకొని ఒకరికొకరు మంచి చెడ్డలు చెప్పుకున్నారంటే వీళ్ళను మెచ్చుకోవాల్సిందే. అన్నట్టు అప్పుడు వాళ్ళకి పాఠాలు చెప్పిన టీచర్లను కూడా సన్మానం చేసిరులా. ఇక 46 ఏళ్ల కిందట కలుసుకున్నాక వీళ్ళది ఒక సంబరం కాదు. వీళ్ళు చిన్న పిల్లల లెక్క మారిపోయి వెనకటి ఆటలను ఆడుకుంటా ముడిసి ముప్పమైతురు.